వెల్కమ్ టు టీసాట్. ఈరోజు మనము తెలంగాణ హిస్టరీలో భాగంగా రేచర్ల పద్మనాయకుల గురించి నేర్చుకుందాము. గత వీడియోలలో మనం కాకతీయుల వరకు నేర్చుకున్నాము. కాకతీయుల తర్వాత తెలంగాణ ప్రాంతాన్ని పూర్తిగా పరిపాలించిన వాళ్ళు పద్మనాయకులు అని చెప్పాల్సి ఉంటుంది. వీళ్ళది రేచర్ల గోత్రం కాబట్టి రేచర్ల పద్మనాయకులు అని చెప్పేసి, లేదంటే రేచర్ల వెలమలని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. కాకతీయుల అనంతర పరిస్థితులు ఒకసారి పరిశీలించినట్లయితే 1323లో కాకతీయుల పతనం తర్వాత ఓరుగల్లును మహమ్మద్ బిన్ తుగ్లక్ ఆక్రమించడం జరిగింది. మహమ్మద్ బిన్ తుగ్లక్ ఓరుగల్లుకు సుల్తాన్పూర్ అని నామకరణం చేయడం జరిగింది. మహమ్మద్ బిన్ తుగ్లక్ తెలంగాణ ఆంధ్ర ప్రాంతాలను క్రీస్తు శకం 1324లో మహమ్మదీయ పాలకులను ప్రవేశపెట్టడం జరిగింది. దేవగిరి పాలకుడు మాలిక్ బుర్హానుద్దీన్ తెలంగాణ ప్రాంతంపై ఆధిపత్యం వహించాడు. ఓరుగల్లులో మాలిక్ మక్బుల్ను తన తరఫ్దార్గా నియమించుకున్నాడు. ఇక్కడ మాలిక్ మక్బుల్ ఎవరయ్యా అంటే ఇతను ఒక బ్రాహ్మణుడు. రైట్, ఇతను జగన్నాథ పండితుడు. ఈ జగన్నాథ పండితుడు అనే వ్యక్తి మతం మార్చుకున్నాడండి. మహమ్మద్ బిన్ తుగ్లక్ కాలంలో అత్యధికంగా ముస్లిం పరిపాలన జరుగుతూ ఉంది. ఈ యొక్క జగన్నాథ పండితుడు మతం మార్చుకొని మాలిక్ మక్బుల్ అని చెప్పేసి పేరు మార్చుకోవడం జరిగింది. అయితే ఈయన సిగ్నేచర్ కింద మహమ్మద్ బిన్ తుగ్లక్ బానిస మాలిక్ మక్బుల్ అని పెట్టేవాడు. అలా పెట్టడం వల్ల మహమ్మద్ బిన్ తుగ్లక్ చాలా ఇంప్రెస్ అయిపోయి ఈ యొక్క ఓరుగల్లు ప్రాంతానికి తరఫ్దార్గా పెట్టడం జరిగింది. రైట్, ఇతనికి అసలు పేరు జగన్నాథ పండితుడు. మాలిక్ మక్బుల్ పాలనలో తెలుగు ప్రజలు కడు పేదరికాన్ని చవిచూశారు. ముస్లిం పాలనలో అరాచకం సాగింది. శాంతి భద్రతలు క్షీణించాయి. చివరకు ముస్లిం పాలనను ప్రజలను అసహనం వ్యక్తం పరిచింది. విలస తామ్ర శాసనం, కలువచెరు శాసనం, గంగాదేవి మధురా విజయము రైట్ మొదలైన ముస్లిం పాలనలోని తెలుగు ప్రాంతాల దుస్థితిని ప్రస్తావించడం జరిగింది. ముసునూరి ప్రోలయ నాయక, ఇతను కాకతీయుల దగ్గర పనిచేసినటువంటి నాయంకరుడు. 77 మంది నాయంకులను ఏకం చేశాడు. రైట్, ఏకం చేసి ముస్లిం పరిపాలన నుండి విప్లవోద్యమాన్ని ప్రారంభించి విమోచనోద్యమాన్ని ప్రారంభించి మాలిక్ మక్బుల్ని తరిమేశాడు. ముసునూరి ప్రోలయ నాయక, ఈయన నాయకత్వంలో అన్నయ్య మంత్రి, రేచర్ల సింగమ నాయక, అద్దంకి వేమారెడ్డి, కొలని రుద్రదేవ, మంచికొండ గణపతి నాయకుడు వీళ్ళంతా కూడా విప్లవోద్యమంలో పాలుపంచుకున్నారు, విమోచనోద్యమంలో పాలుపంచుకున్నారు. భద్రాచలం సమీపంలోని రేకపల్లెలో ప్రోలయ నాయకుడు పోరాడడం జరిగింది. రేకపల్లెలో ముస్నూరి నాయక రాజ్యాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. రైట్, ప్రోలయ నాయకుని నాయకత్వంలో పోరాడిన తర్వాత ముస్లింలు చివరకు 1326 నాటికి తెలుగు ప్రాంతాల నుండి తరిమివేయబడ్డారు. కాపయ నాయక, ఈ కాపయ నాయక వచ్చేసి ప్రోలయ నాయక యొక్క సోదరుడి కుమారుడు. రైట్, మిగిలిన నాయంకర్లందరూ కూడా ఇతనికి సహాయం చేయడం జరిగింది. ఈ కాపయ నాయక అనే వ్యక్తి మాలిక్ మక్బుల్ని తరిమేసి పూర్తి తెలుగు ప్రాంతాలకు స్వేచ్ఛని ఇవ్వడం జరిగింది. రైట్, చివరిగా మనకి ఏర్పడ్డ రాజ్యం వచ్చేసి రేచర్ల పద్మనాయక రాజ్యము. మనకి ఆంధ్ర ప్రాంతంలో అద్దంకి రెడ్డి రాజ్యం ఏర్పడితే తెలంగాణ ప్రాంతంలో రేచర్ల పద్మనాయక రాజ్యం ఏర్పడింది. సో మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తెలంగాణ ఓరియంటెడ్ ఇంపార్టెంట్ కాబట్టి రేచర్ల పద్మనాయక గురించి డిస్కస్ చేసుకుందాము. ఆంధ్రాలో మనకు అద్దంకి రెడ్డి రాజ్యం ఏర్పడింది. ప్రజెంట్ మనము రేచర్ల పద్మనాయకుల గురించి నేర్చుకుందాము. వంశస్థాపకుడు బేతాళ నాయకుడు, ఇతని యొక్క అసలు పేరు చెవ్విరెడ్డి. రైట్, మనకి రెడ్డి అనేది కులం కాదండి, ఆ కాలంలో పన్నులు వసూలు చేసే పోస్ట్ పేరు అది. అనేక మంది అలా పన్నులు వసూలు చేసే వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళలో వాళ్ళు వివాహాలు చేసుకొని అదొక కులం కింద మార్చారు. ఇదొక మిశ్రమ కులం అని చెప్పాలి. కాకతీయుల కాలంలో ఏర్పడ్డ మిశ్రమ కులం అది. రైట్, పన్నులు వసూలు చేసే అధికారులే రెడ్డి అనేటువంటి పదాన్ని ఉపయోగించాలి. అయితే వాళ్ళలో వాళ్ళు రైట్ ఈ పోస్ట్ బయటి వ్యక్తులకు పోకూడదు, కొత్త వాళ్ళకు పోకూడదు అని చెప్పి వాళ్ళలో వాళ్ళు వివాహాలు చేసుకొని రైట్ ఒక మిశ్రమ కులాన్ని ఏర్పాటు చేశారు. రైట్, బేతాళ నాయకుడు అసలు పేరు చెవిరెడ్డి. రాజ్య స్థాపకుడు వచ్చేసి మొదటి సింగమ నాయకుడు. ఈ మొదటి సింగమ నాయకుడు ముస్నూరి
ప్రోలయ నాయకుడి సహాయంతో ముసునూరి ప్రోలయ నాయకుడికి సహాయం చేశాడు. ముసునూరి ప్రోలయ నాయక సక్సెస్ అయిన తర్వాత ఇతను ప్రత్యేక రేచర్ల వెలమ రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు. రాజధానులు, మొదటి రాజధాని ఆమనాగల్లు. మనకి ఆమనాగల్లు అంటే మనకు మిర్యాలగూడ తాలూకాలో ఉన్నటువంటి, మిర్యాలగూడ దగ్గరలో ఉన్న ప్రాంతము, నల్గొండ జిల్లా అని చెప్పాలి. ఇక్కడ మనకి ఆమనగల్ అంటే మనకు మహబూబ్ నగర్ అనుకుంటాం, కాదండి, నల్గొండ జిల్లాగా గుర్తుపెట్టుకోవాలి. రెండవ రాజధాని రాచకొండ, మూడవ రాజధాని దేవరకొండ. చివరి రాచకొండ రాజు మూడవ సింగమ నాయకుడు, చివరి దేవరకొండ రాజు లింగమనేయుడు. రేచర్ల పద్మనాయకులు కాకతీయుల పతనానంతరము తెలుగు ప్రాంతాల నుండి మహమ్మదీయులను పారదోలడంలో కీలక పాత్ర వహించారు. పద్మనాయకులనే వెలమలని కూడా అంటారు. పద్మనాయకులనే వెలమలని కూడా అంటారు. నల్గొండ జిల్లాలోని రాచకొండ, దేవరకొండ రాజధానులుగా దాదాపు 150 సంవత్సరాలు తెలంగాణ ప్రాంతాన్ని పరిపాలించడం జరిగింది. ఈ యొక్క వెలమలు కాకతీయుల కింద సైన్యాధిపతులుగా పనిచేశారు, దండనాథులుగా పనిచేశారు. వెలుగోటి వంశావళి రేచర్ల పద్మనాయకుల చరిత్రకు ప్రధానమైన ఆధారం అని చెప్పాల్సి ఉంటుంది. వెలుగోటి వంశావళిని అనుసరించి రేచర్ల వంశం మూల పురుషుడు బేతాళ నాయకుడు. వెలుగోటి వంశావళిని అనుసరించి రేచర్ల వంశం యొక్క మూల పురుషుడు బేతాళ నాయకుడు. ఈ బేతాళ నాయకుని అసలు పేరు చెవ్విరెడ్డి. నల్గొండ జిల్లాలోని పిల్లలమర్రి సమీపంలో ఉన్న ఆమనగంటిపురము ఇతని జన్మస్థలము. మనకి ఇది నల్గొండ జిల్లాలోని మిర్యాలగూడ దగ్గరలో ఉంటుందండి పిల్లలమర్రి. ఇక్కడ ఆమనగంటిపురం అని గుర్తుపెట్టుకోవాలి. చెవ్విరెడ్డి అసాధారణ ప్రజ్ఞ గలవాడు, గొప్ప పరాక్రమవంతుడు. ఇతని పరాక్రమాన్ని గురించి విన్న కాకతీయ గణపతి దేవుడు 1252-53లో ఇతనికి అనుమగంటి ప్రాంతాన్ని ఇవ్వడం జరిగింది. సో బేతాళ నాయకుడు అనేటువంటి బిరుదు ఇవ్వడం జరిగింది. బేతాళ నాయకుని కుమారులే దామానాయక, ప్రసాదిత్యుడు, రుద్రనాయకులు కాకతీయుల కింద సేనాధిపతులుగా పనిచేశారు. మనం కాకతీయులో చెప్పుకున్నాం, రేచర్ల ప్రసాదిత్యుడు రుద్రమదేవికి తన రాజ్యాన్ని కాపాడుకోవడానికి సహాయం చేశాడని చెప్పుకున్నాము. కాకతీయ రాజ్య స్థాపనాచార్య బిరుదు ఇవ్వడం జరిగిందని చెప్పేసి కూడా చెప్పుకున్నాము. ఇతనే. దామానాయక గణపతి దేవుని సైన్యాధిపతిగా ఉండేవాడు. ప్రసాదిత్య నాయక రుద్రమదేవి సైన్యాధిపతిగా ఉండేవాడు. అనేక యుద్ధాల్లో పాల్గొని రుద్రమదేవికి సహాయం చేయడం వల్ల కాకతీయ రాజ్య స్థాపనాచార్య, రాయపిత మహాంక మొదలైన బిరుదులు ఇచ్చింది. దామానాయక కుమారుడైనటువంటి వెన్నమ నాయక ప్రతాపరుద్రుని ఆస్థానంలో ఉన్నాడు. ఇతడు 1303లో ప్రథమ ముస్లిం దండయాత్రను తిప్పికొట్టి వెనక్కి పంపించడం జరిగింది. మనకి గతంలో చెప్పుకున్నాం, కాకతీయుల దగ్గర 1303లో ఉప్పరాపల్లి వద్ద రేచర్ల వెన్న, పోతుగంటి మైలి అనే ఇద్దరు వెలమ నాయకులు ఈ యొక్క ప్రతాపరుద్రుడికి సహాయం చేసి మాలిక్ ఫక్రుద్దీన్ జునాను తరిమేశారు. ఇతను అల్లావుద్దీన్ ఖిల్జీ యొక్క సైన్యాధికారిని చెప్పుకున్నాం. వెన్నమ నాయక పుత్రుడైన ఎర్రదాచా నాయక ప్రతాపరుద్రుని ఆస్థానంలో సైన్యాధిపతిగా ఉండి పాండ్య దండయాత్రలో పాండ్యులను ఓడించి కంచిపై కాకతీయ అధికారాన్ని ప్రతిష్ఠించాడు. ప్రతాపరుద్రుడు ఇతనికి ఇచ్చిన బిరుదు వచ్చేసి కంచి కవాట చూరకార అనే బిరుదు. పంచపాండ్య దళ విబాల, పాండ్య గజకేసరి అనే బిరుదులని ఇచ్చినాడు. మొదటి సింగమ నాయక. మనకి 1326లో స్వతంత్ర పద్మనాయక రాజ్యాన్ని ఏర్పాటు చేసిన వ్యక్తి మొదటి సింగమ నాయక. ముస్నూరి ప్రోలయ నాయక 1325లో రేకపల్లె కేంద్రంగా ఏర్పాటు చేయడం జరిగింది ఒక రాజ్యాన్ని. అతనికి సహాయం చేసింది మొదటి సింగమ నాయక. సో మనకి జస్ట్ 1 సంవత్సరం తర్వాత ఈ యొక్క ఎర్రదాచా నాయకుడి యొక్క కుమారుడు మొదటి సింగమ నాయకుడు స్వతంత్ర రాజ్యాన్ని ఆమనాగల్లు కేంద్రంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇతను తన తండ్రితో పాటు ప్రతాపరుద్రుని దగ్గర సైన్యాధిపతిగా ఉంటూ పాండ్య రాజుల్ని ఓడించడంలో సహాయపడ్డాడు. మనకి ఇక్కడ
రేచర్ల పద్మనాయక రాజ్య స్థాపకుడు. రేచర్ల పద్మనాయక రాజ్య స్థాపకుడు అంటే మొదటి సింగమనాయక అని గుర్తుపెట్టుకోవాలి. సింగమనాయక తెలంగాణ నుండి ముస్లింలను తరమేయడంలో కీలక పాత్ర పోషించాడు. ఇతని రాజధాని ఆమనాగల్లు, నల్గొండ జిల్లా. కృష్ణా నదీ తీరం వరకు రాజ్యాన్ని విస్తరింపజేశాడు. సింగమనాయక జల్లిపల్లి కోటను ముట్టడించి సోమవంశ క్షత్రియుల చేతిలో చంపబడ్డాడు. జల్లిపల్లి కోటను ముట్టడించి సోమవంశ క్షత్రియుల చేత చంపబడ్డాడు. సో నెక్స్ట్ రాజు చూసినట్లయితే మొదటి అనపోత నాయక, క్రీస్తు శకం 1361 నుండి 1384 వరకు. మొదటి అనపోత నాయక వచ్చేసి సింగమనాయక కుమారుడు. తన సోదరుడైనటువంటి మాదానాయకుడితో కలిసి జల్లిపల్లిపై దాడి చేశాడు. ఈ జల్లిపల్లి సోమవంశ క్షత్రియులు తన తండ్రి మరణానికి కారణం కాబట్టి వాళ్ళపై దాడి చేసి ఆ రాజులను సంహరించాడు. ఈ సందర్భంగా అతను తీసుకున్న బిరుదు సోమకుల పరశురామ. మనకి పరశురాముడు అనే వ్యక్తి క్షత్రియులందరినీ చంపేశాడని మనము పురాణాల్లో చదువుకుంటాం. సో ఇక్కడ సోమవంశ క్షత్రియుల్ని చంపాడు కాబట్టి ఇతనికి ఏం బిరుదు వచ్చిందండి? సోమకుల పరశురామ. సోమవంశం యొక్క క్షత్రియులు చంపింది రైట్ మొదటి అనపోత నాయక. పరశురాముడు క్షత్రియుల్ని చంపేశాడు కాబట్టి సోమకుల పరశురామ అనే బిరుదు పొందడం జరిగింది మొదటి అనపోత నాయక. 1368లో ఓరుగల్లుపై దండెత్తి భీమారం యుద్ధంలో కాపయ నాయకుడిని వధించి ఆంధ్రదేశాధీశ్వర, ఖడ్గ నారాయణ, హిందూ రాయ సురత్రాన, వాయుగోవాలాది బిరుదులను ధరించినాడు. ఓరుగల్లును ఆక్రమించాడు. ఇక్కడ భీమవరం అంటే ఎక్కడండి? ఆంధ్ర కాదండి, తెలంగాణ ప్రాంతమే. వరంగల్ దగ్గర ఉన్నటువంటి భీమారమే భీమవరం. ఆంధ్ర ప్రాంతం కాదు, ఇది తెలంగాణ ప్రాంతమే. మనకు ఈ యొక్క వరంగల్ దగ్గరలో ఉన్నటువంటి భీమారం, ప్రస్తుతం భీమారం అంటున్నాం, ఆ భీమారమే భీమవరము. రైట్, ఓరుగల్లుని కూడా ఆక్యుపై చేసుకున్నాడు. ఇతడు రాచకొండ రాజ నిర్మాత. రాజధానిని రాచకొండకు మార్చాడు. చాలా దుర్భేద్యమైన కోటగా రాచకొండను అభివృద్ధి చేయడం జరిగింది. తన రాజధానిని ఆమనగల్లు నుండి రాచకొండకు మార్చింది ఎవరయ్యా అంటే మొదటి అనపోత నాయకుడు. మొదటి అనపోత నాయకుడు. ఇతని కాలంలోనే కొండవీడి రాజులతో ఘర్షణ ప్రారంభమైంది. అనపోత నాయకుడు ధరణికోట యుద్ధంలో కొండవీటి రెడ్డి రాజైనటువంటి అనపోతారెడ్డిని ఓడించి జగనొబ్బ గండ బిరుదును పొందడం జరిగింది. అనపోత నాయకుడు ధరణికోట యుద్ధంలో కొండవీటి రెడ్డి రాజైనటువంటి అనపోతారెడ్డిని ఓడించి జగనొబ్బ గండ అనే బిరుదుని ధరించాడు. తన పాలనా సౌలభ్యం కోసం అనపోత నాయకుడు తన రాజ్యాన్ని రెండుగా విభజించి తన తమ్ముడైన మాదానాయక రైట్ దేవరకొండ రాజుగా నియమించాడు. మాదానాయక జల్లిపల్లి క్షత్రియులని నాశనం చేయడంలోనూ రెడ్డి రాజులతో యుద్ధం చేయడంలోనూ ఈ మాదానాయకుడు అనే వ్యక్తి సహాయం చేశాడు. తన సోదరుడికి దేవరకొండ ప్రాంతాన్ని విడగొట్టి ఇవ్వడం జరిగింది. ఈ దేవరకొండ రాజ్యం అనేది రైట్ మనకి ఇక్కడ దేవరకొండ రాజ్యం మాదానాయకులు పరిపాలించడం జరిగింది. నాటి నుండి రాచకొండలో అనపోత నాయకుని సంతతి, దేవరకొండలో మాదానాయకుని సంతతి వారు రైట్ పరస్పర సహకారంతో పరిపాలించారు. ఒకరినొకరు కోఆపరేట్ చేసుకుంటూ. జనరల్గా అన్నదమ్ముల మధ్య వారసత్వ యుద్ధాలు వస్తాయి, కానీ ఈ రాజ్యము పతనమయ్యే వరకు అసలు వారసత్వ సమస్య లేదు, ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవడం జరగలేదు. అనపోత నాయకుడు భువనగిరి కోటను జయించి త్రిభువని రాయరావు అనే బిరుదు ధరించాడు. త్రిభువని రాయరావు అనే బిరుదుని ధరించడం జరిగింది. అనపోత నాయకుడు ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఐనవోలు దర్శించి అక్కడ 1369లో ఒక శాసనాన్ని జారీ చేశాడు. అయ్యనవోలు సంస్కృత శాసనాన్ని నాగనాథుడు రచించాడు. నాగనాథుడు అనే వ్యక్తి ఇతని ఆస్థానంలో ఉన్నాడని మనం గుర్తుంచుకోవాలి. ఇతడు రాచకొండ ప్రాంతంలో రాయసముద్రం, అనపోతు సముద్రములను తటాకములను తవ్వించాడు. ఇక్కడ సముద్రము అంటే ఓషన్ కాదండి, చెరువు అని అర్థము. సముద్రము సంస్కృత భాష ప్రకారము సముద్రము అంటే చెరువు, సముద్రం కాదు, ఓషన్ కాదు, సీ కాదు.
వీరభద్రస్వామి, రామస్వామి ఆలయాలు నిర్మించి దుర్గాదేవి ఆలయాన్ని పునరుద్ధరించడం జరిగింది. రాచగొండ దుర్గమునకు ప్రాకారాలు నిర్మించి అలాగే శ్రీ పర్వతానికి మెట్లు కట్టించాడు. విశ్వేశ్వర కవి అనపోతా నాయకుని ప్రశంస గల చమత్కార చంద్రిక అనే గ్రంథాన్ని సంస్కృత భాషలో రచించాడు. విశ్వేశ్వరుడి శిష్యుడైన నాగనాథుడు సంస్కృత భాషలో మదన విలాస బాణం అనే గ్రంథాన్ని తెలుగులో విష్ణు పురాణం అని రచించాడు. మదన విలాస బాణం అనే గ్రంథాన్ని తెలుగులో విష్ణు పురాణంను రచించాడు. రెండు బుక్స్ అండి. సంస్కృతంలో మదన విలాస బాణం ఒక గ్రంథము, తెలుగులో విష్ణు పురాణం మరి ఒక గ్రంథాన్ని నాగనాథుడు రచించాడు. ఈ యొక్క అనపోతా కాలంలో, మొదటి అనపోతా కాలంలో నాగనాథుడు సంస్కృతంలో మదన విలాస బాణము, రెండోది తెలుగులో విష్ణు పురాణము, రెండు వేరువేరు గ్రంథాలు. రాచకొండ శాసనం ప్రకారం రాచకొండలో ఇతను తవ్వించిన చెరువులు అనపోతా సముద్రము, రాయ సముద్రము. ఇతను తవ్వించిన బావులు సంకెల్లా బావి, కోలుకూట బావి అని గుర్తుంచుకోవాలి. రెండవ సింగమ నాయకుడు 1384 నుంచి 1399 వరకు పరిపాలించాడు. ఇతను అనపోతా నాయకుడి యొక్క పెద్ద కుమారుడు, జ్యేష్ఠపుత్రుడు. యువరాజుగా ఉన్నప్పుడే కళ్యాణ దుర్గాన్ని జయించి అక్కడ విజయస్తంభం ప్రతిష్ఠించినట్లుగా కళ్యాణ భూపతి అనే బిరుదు పొందినట్టుగా తెలుస్తూ ఉంది. ఈ కళ్యాణ దుర్గ విజయాన్ని ఆస్థాన కవి అయినటువంటి విశ్వేశ్వరుడు చమత్కార చంద్రిక గ్రంథంలో పేర్కొన్నాడు. కళ్యాణదుర్గ ఆక్రమణ గురించి, ఇతని యుద్ధ విజయాల గురించి చమత్కార చంద్రికలో రాసిన వ్యక్తి విశ్వేశ్వరుడు. బిరుదులు చూసినట్లయితే సర్వజ్ఞ చక్రవర్తి, సర్వజ్ఞ చూడామణి, ఖడ్గ నారాయణ, ఆంధ్ర మండలాధీశ్వర, ప్రతిదండ భైరవ, ఇవి ఇతని యొక్క బిరుదులు. రెండవ సింగమ నాయకుడు స్వయాన కవి. సంగీత సుధాకరం, సంగీత శాస్త్రం పైన సంస్కృతంలో రాశాడు. రసవర్ణ సుధాకరం, అలంకార శాస్త్ర గ్రంథము సంస్కృతంలో రాయడం జరిగింది. రత్న పాంచాలిక, కువలాయావలి నాటకము, ఇది శ్రీకృష్ణుడి యొక్క వృత్తాంతం అన్నమాట. శ్రీకృష్ణుడు కుమలావలి వివాహం గురించి ఉంది. రత్న పాంచాలిక నాటకాన్ని రాచకొండలో ప్రసన్న గోపాల దేవుని ఆలయం వద్ద జరిగే వసంతోత్సవాల సమయంలో ప్రదర్శించేవారు. ప్రతి సంవత్సరం కూడా వసంతోత్సవాలు జరిగేయండి. ఈ వసంతోత్సవాల్లో భాగంగా వీటిని నిర్వహించేవారు. ఇక ఆస్థాన కవులు చూసినట్లయితే విశ్వేశ్వరుడు చమత్కార చంద్రిక అనే సంస్కృత అలంకార శాస్త్ర గ్రంథాన్ని రాయడం జరిగింది. విశ్వేశ్వరుడు చమత్కార చంద్రిక అనే సంస్కృత అలంకార శాస్త్ర గ్రంథము. బొమ్మకంటి అప్పయామాత్యుడు సంస్కృతంలో అమరకోశానికి వ్యాఖ్యానం రాయడం జరిగింది. వ్యాఖ్యానము అంటే అందరికీ అర్థమయ్యే భాషలో రాయడమే వ్యాఖ్యానము. సింపుల్గా చెప్పాలంటే మనకు క్రికెట్ కామెంటరీ ఉంటుంది. క్రికెట్ కామెంటరీలో బాల్ వేశాడు, బాల్ బ్యాట్కు తగిలింది, అదే బౌండరీ పోయింది, 4 రన్లు వచ్చినాయి, 6 రన్లు వచ్చినాయి, ఇట్లా ఎంత సింపుల్గా చెప్పడము. పండితులు పద్యాలు అర్థం చేసుకోగలుగుతారు, కానీ సాధారణ వ్యక్తులకి పద్యాలు అర్థం కావు. అందరికీ అర్థమయ్యే భాషలో రాయడమే వ్యాఖ్యానము. అమరకోశానికి వ్యాఖ్యానం రాసిన వ్యక్తి బొమ్మకంటి అప్పయామాత్యుడు. వేదాంత దేశికుడి రచనలు చూసినట్లయితే తత్వ సందేశం, రహస్య సందేశం, సుభాష నీతి, ఈ 3 గ్రంథాలను వేదాంత దేశికుడు రాయడం జరిగింది. శాకల్య అయ్యలార్యుడు భాస్కర రామాయణం. విశ్వేశ్వరుడు సింగభూపాలునికి సాహిత్య శిల్పావధి అని వర్ణించాడు. సాహిత్య శిల్పావధిని ఎవరు వర్ణించారు? విశ్వేశ్వరుడు. ఎవరిని వర్ణించారు? సింగభూపాలుని. సింగభూపుల ఆస్థానాన్ని శ్రీనాథుడు దర్శించడం జరిగింది. రెండవ అనపోతా నాయకుడు. ఇతని పరిపాలనా కాలం 1399 నుంచి 1421. ఇతడు రెండవ సింగమ నాయకుని కుమారుడు. ఇతని చరిత్రకు ప్రధాన ఆధారం వెలుగోటివారి వంశావళి. ఇతని కాలంలో వెలమలకు, బహుమని సుల్తాన్లకు మరియు రెడ్డి రాజులతో తీవ్ర సంఘర్షణలు జరిగాయి. ప్రధానంగా చూసినట్లయితే మనకు విజయనగర సామ్రాజ్యము దక్షిణ భారతదేశంలో అభివృద్ధి చెందితే మనకి డెక్కన్ ప్రాంతంలో బహుమని సామ్రాజ్యం అభివృద్ధి చెందింది. ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో వెలమ రాజ్యం, పద్మనాయక రాజ్యం అభివృద్ధి చెందితే ఆంధ్ర ప్రాంతంలో రెడ్డి రాజ్యం అభివృద్ధి చెందింది. ఈ రెడ్డి రాజులు, వెలమ రాజులు బద్ధశత్రువులు.
విజయనగర రాజులు బహమని రాజులు బద్ధశత్రువులు. మొదట బహమని రాజులు వెలమరాజులు స్నేహితులైతే తర్వాత కాలంలో ఈ యొక్క బహమని రాజులు రెడ్డి రాజులతోటి చేతులు కలపడం జరిగింది. ఇతని కాలంలో బహుమనీలు రెడ్డి రాజుల మధ్య ఫ్రెండ్షిప్ ఏర్పడింది. ఇతనితో ఘర్షణ వాతావరణం ప్రారంభమైంది. ఇతడు కొండవీటి రెడ్డి రాజు అయిన పెదకోమటి వేమారెడ్డిని చంపివేయడం జరిగింది. పెదకోమటి వేమారెడ్డిని చంపేసిన వ్యక్తి రెండవ అనపోతా నాయకుడు రావు మాదానాయక. 1421 నుంచి 1430. రెండవ అనపోతా నాయకుడి తమ్ముడే ఈ యొక్క రావు మాదానాయక. రెండవ అనపోతా నాయకుడి యొక్క కుమారుడు చిన్న పిల్లవాడు కాబట్టి పరిపాలన చేయలేడు. కాబట్టి అప్పటి వరకు పరిపాలనను కాపాడడం కోసం, రాజ్యాన్ని కాపాడడం కోసం రావు మాదానాయక రాజు కావడం జరిగింది. ఇతని భార్య నాగాంబిక రాచకొండ సమీపంలో నాగసముద్రం అనే చెరువు తవ్వించింది. ఇది మన ప్రీవియస్ క్వశ్చన్ అండి, టీఎస్పీఎస్సీ అన్నటువంటి ప్రీవియస్ క్వశ్చన్. ఇతని భార్య రావు మాదానాయక యొక్క భార్య నాగాంబిక రాచకొండ సమీపంలో నాగసముద్రం అనే చెరువు నిర్మించడం జరిగింది. ఈమె నాగసముద్రం కట్టపై ఒక శాసనాన్ని 1429లో జారీ చేయడం జరిగింది. ఈ శాసనము రావు మాదానాయక చరిత్రను ముఖ్య ఆధారం అని చెప్పాల్సి ఉంటుంది. రావు మాదానాయకుడు రామాయణానికి రాఘవీయం అనే పేరుతో వ్యాఖ్యానం రచించడం జరిగింది. ఇది శ్రీరాముడికే అంకితం ఇవ్వడం జరిగింది. రావు మాదానాయకుడు గొప్ప వైష్ణవ మత అభిమాని. సో అందుకే రామాయణం పైన వ్యాఖ్యానం రాయడం జరిగింది. ఇతడు క్రీస్తు శకం 1422లో శ్రీరంగనాథ స్వామికి తొర్రూరు గ్రామాన్ని, శ్రీరంగపురం అగ్రహారాన్ని, తొర్రూరు గ్రామాన్ని శ్రీరంగపుర అగ్రహారం అనే పేరుతో దానం చేశాడు. తొర్రూరు పేరుని ఎలా మార్చాడు? శ్రీరంగపుర అగ్రహారము, శ్రీరంగపుర అగ్రహారం అని పేరు మార్చి దానం చేయడం జరిగింది. మూడవ సింగమ నాయకుడు, ఈయనే చిట్ట చివరి రాజు. రైట్, మనకి మూడవ సింగమ నాయకుడు వచ్చేసి రెండవ అనపోతా నాయకుడి యొక్క కుమారుడు, మాదానాయకుడి అన్న కుమారుడు. బిరుదులు వచ్చేసి ముమ్ముడి సింగమ నాయక, సర్వజ్ఞారావు సింగమ నాయక. సుదీర్ఘంగా 45 సంవత్సరాలు పరిపాలించాడండి. 1430 నుంచి 1475 వరకు సుదీర్ఘంగా పరిపాలించారు. ఇతని శాసనాలు చూసినట్లయితే కంజీవరం శాసనం 1437 ఇతని సోదరుడు వసంతానేని వేయించాడు. బెల్లంకొండ శాసనం 1453 మూడవ సింగమ నాయకుడు జారీ చేయడం జరిగింది. షాయంపేట శాసనము 1464 ఇతని సోదరుడు రావు ధర్మానీయుడు వేయించాడు. తిరుపతి శాసనం 1475 మూడవ సింగమ నాయకుడు తిరుపతి వెంకటేశ్వర స్వామికి కానుకలిస్తూ జారీ చేసిన శాసనము. మూడవ సింగమ నాయకుడే చివరి రాచకొండ రాజుగా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇతని కాలంలో ఉన్న ప్రముఖ ఆస్థాన కవులు గౌరణ. ఈ గౌరణ లక్షణ దీపిక, నవనాథ చరిత్ర, హరిశ్చంద్రోపాఖ్యానం అనే గ్రంథాలు రాయడం జరిగింది. లక్షణ దీపిక, నవనాథ చరిత్ర, హరిశ్చంద్రోపాఖ్యానం అనే గ్రంథాలు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అలాగే సరస సాహిత్య లక్షణ చక్రవర్తి, సరస సాహిత్య లక్షణ చక్రవర్తి అనేది ఇతని యొక్క బిరుదు. కొరవి గోపరాజు మరి ఒక కవి ఇతని యొక్క ఆస్థానంలో ఉన్నాడు. సింహాసన ద్రాత్రింశిక, మనకి ఈ యొక్క గ్రంథం చూసినట్లయితే కళలను విశ్లేషించిన మొదటి గ్రంథం ఇది. మనకి సిగ్మండ్ ఫ్రాయిడ్ కళలను విశ్లేషించాడు అని చెప్పేసి చెప్పుకుంటాం. రైట్, సిగ్మండ్ ఫ్రాయిడ్ అనేటువంటి వ్యక్తి, సైకాలజీ వ్యక్తి, కళలను అనలైజ్ చేశాడని చెప్తాము. అతని కంటే ముందే కళలపైన విశ్లేషించినటువంటి గ్రంథం అంటే సింహాసన ద్రాత్రింశిక. మనకొచ్చే కళలు వాటికి సంబంధించి ఎలా ఉంటాయనే వాటిపైన విశ్లేషణ అన్నమాట. కొరవి గోపరాజు, సింహాసన ద్రాత్రింశిక. పోతన ఇతను కొంతకాలం సర్వజ్ఞ సింగమ నాయకుని ఆస్థానంలో ఉండి అతని కోరికపై భోగిని దండకం రచించాడు. కానీ అతను మనసు విరిగిపోయింది. దేవుణ్ణి పొగుడుతూ గ్రంథాలు రాయాలి కానీ ఒక భోగిని పొగుడుతూ దండకం రాయడం ఏంటి? భోగిని అంటే వేశ్య, వేశ్యను పొగడ్డం ఏంటి? విరక్తి చెంది అతను ఈ యొక్క సర్వజ్ఞ సింగమ నాయకుని ఆస్థానాన్ని వదిలేశాడు. ఇతర రచనలు చూసినట్లయితే వీరభద్ర విజయము, నారాయణ శతకము, భాగవతము. ఈ భాగవతాన్ని సర్వజ్ఞ సింగమ నాయకుడికి అంకితం ఇవ్వమని అతను ఒత్తిడి చేసినా పట్టించుకోకుండా ఈ గ్రంథాన్ని శ్రీరాముడికే అంకితం ఇచ్చాడు.
ఈ సర్వజ్ఞ సింగమ నాయకుడు తనకి భాగవతము అంకితం ఇవ్వమని అడిగితే ఇవ్వలేదు, పోతన శ్రీరాముడికి అంకితం ఇవ్వడం జరిగింది. రైట్, ఇతని గ్రంథాలు చూడండి, భోగిని దండకం, వీరభద్ర విజయం, నారాయణ శతకం, భాగవతము. నెక్స్ట్ దేవరకొండ రాజ్యం చూసినట్లయితే మాదానాయకుడు రేచర్ల పద్మనాయక రాజ్యస్థాపకుడైన మొదటి సింగమ నాయకుడి కుమారుడు. ఇతని రాజధాని దేవరకొండ. మనము ఆల్రెడీ చెప్పుకున్నామండి, మొదటి అనపోత నాయకుడు తన సోదరుడికి రాజధాని దేవరకొండగా రాజ్యం ఇచ్చాడని చెప్పుకున్నాము. ఇతడు శ్రీశైలం వరకు రాజ్యాన్ని విస్తరింపజేశాడు. శ్రీశైల దేవాలయానికి ఉత్తర ద్వారము ఉమామహేశ్వరము. ఉమామహేశ్వర క్షేత్రంలో మాదానాయకుడు ఉత్తర ద్వార మండపాన్ని, శివాలయాన్ని నిర్మించి శాసనాన్ని జారీ చేయడం జరిగింది. ఈ మాదానాయకుడు ఉత్తర ద్వార మండపాన్ని కట్టాడు, శివాలయాన్ని నిర్మించి శాసనాన్ని జారీ చేశాడు. ఇతడు దేవరకొండ దుర్గ సమీపంలో మాధవాపురంను నిర్మించి అక్కడ నివసించేవాడు. ఇతని తర్వాత పెద వేదగిరి. ఇతడు మాదానాయకుని కుమారుడు. వేదగిరి శివభక్తుడు, కవి పండిత పోషకుడు. ఇతని ఆస్థాన కవి శాకల్య అయ్యలార్యుడు భాస్కర రామాయణం రచించడం జరిగింది. దేవరకొండ రాజ్యాన్ని పాలించిన చివరి రాజు లింగమనేడు. ఇక పరిస్థితుల విషయంకి వచ్చినట్లయితే వ్యవసాయం అత్యంత ముఖ్యమైనదిగా చెప్పాల్సి ఉంటుంది. భూమి శిస్తే ప్రధాన ఆదాయ వనరు. పండిన పంటలో 1/6 వంతు భూమి శిస్తుగా వసూలు చేసేవారు. బ్రాహ్మణ అగ్రహారాలు, దేవాలయ భూములకు పన్నులుండేవి. రాజులు భూములకు నీటి సదుపాయాలు కల్పించి వ్యవసాయాన్ని అభివృద్ధి చేశారు. అనపోతు సముద్రం అనపోత నాయక కట్టాడు. నాగ సముద్రం నాగాంబిక కట్టింది. రాయ సముద్రం అనపోత నాయక కన్స్ట్రక్ట్ చేశాడు. పర్వతరావు తటాకం దేవరకొండ పాలకులు. వేదగిరి తటాకం ఏతము రాత్నము ద్వారా పొలాలకు నీటిని సరఫరా చేసేవారు. వరి, జొన్న, సజ్జలు, నువ్వులు, చెరుకు, పత్తి, మిరపు వంటి పంటలు పండించడం జరిగింది. ఆర్థిక పరిస్థితి చూసినట్లయితే బ్రాహ్మణులు కూడా వ్యవసాయం చేసేవారు. వస్త్ర పరిశ్రమ, కలంకారీ పరిశ్రమలకు ఓరుగల్లు, దేవరకొండ ప్రసిద్ధి. గోల్కొండ కూడా ప్రసిద్ధి. రత్న కంబలు, తివాచీలు చాలా ఎక్కువగా తయారు చేసేవారు. మనకి ఓడపల్లి పద్మనాయకుల యొక్క జలదుర్గం అని చెప్పాల్సి ఉంటుంది. ఓడపల్లినే ప్రస్తుతం వాడపల్లి అంటున్నాము. దేశ విదేశీలకు చెందినటువంటి ఓడలు వాడపల్లి వరకు వచ్చేవి. నదీ మార్గం గుండా లోపల వరకు వచ్చేవి. మత విషయంకి వచ్చినట్లయితే పద్మనాయకులు మొదట శైవులు, తర్వాత వైష్ణవాన్ని స్వీకరించారు. బసవేశ్వరుడి వీరశైవ ప్రభావం ఉంది. మనకి భైరవాలయాలు, మైలార దేవాలయాలు వెలిసాయి. భైరవారాధన వల్ల రణం కుడుపు ఆచారం మొదలైనది. రణం కుడుపు అనగా మృతుల యొక్క రక్త మాంసాలతో బియ్యం కలిపి వండిన ఆహారాన్ని రణదేవతలకు, భూత ప్రేత పిశాచాలకు నివేదన చేయడం జరిగింది. ఎందుకు ఇలాగా అంటే నెక్స్ట్ జరిగే యుద్ధంలో వీరిని యుద్ధ దేవతలు లేదా భూత ప్రేత పిశాచాలు వీళ్ళని చంపకుండా వీరికి విజయం చేకూర్చే విధంగా ఈ యొక్క ఆచారం ప్రవేశపెట్టడం జరిగింది. భూత ప్రేత పిశాచాలను శాంతింపజేయడం కోసము ఈ రణం కుడుపు అనేటువంటి కాన్సెప్ట్ తీసుకొచ్చారు. ఇదండి మనకు రేచర్ల పద్మనాయక డైనాసిటీ. ఇది మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో ఇంపార్టెంట్, అన్నీ డిస్కస్ చేసుకున్నాము. థ్యాంక్ యూ.